మీరు సమాజాన్ని చీల్చడానికి కిరణ్ ని ఐటీడీపీలోకి తీసుకున్నది మీరు. కిరణ్ ని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే కాల్ చేశారు, లోకేష్ కాల్ చేశారు, టీమ్ లోకి తీసుకున్నారు. ఆయన చేత తప్పుడు వ్యాఖ్యలన్నీ చేయించారు. ఎవరు కట్టడి చేస్తారు? ఎవరు గంట కడతారు? పిల్లిమేళ్ళలో గంట ఎవరు కడతారు సార్? మీరు కదా, మీరే కదా ట్రోల్ చేశారు, మీరే కదా ట్రోల్ చేయమన్నారు, మీరే కదా ఇష్టానుసారం మాట్లాడించారు. ఇప్పుడు అన్నా లెజినోవా విషయంలో కూడా భారతి గారిని మళ్ళీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది మీరే కదా. మీరే కదా చేస్తున్నారు. మీరే చేసి మళ్ళీ ఎవరిని కట్టడి చేయమంటారు? మీరే కట్టడి చేయండి. మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ డిబేట్ ద్వారా అప్పీల్ చేస్తున్నాం. సోషల్ మీడియా కథలు చెప్పకండి. సొంత మామను రామారావు గారిని వెన్నుపోటు పొడిచింది కూడా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ చెప్పకండి. చరిత్రలోకి మీరేమో నీతిమంతులని కథలు చెప్పకండి. సంబంధం లేదు కదా. మరి ఇప్పుడు కూటమిలో ఉన్నారు కదా. ముందు నా మాట ఏర్లకు పోనివ్వండి, చెప్పండి. సోషల్ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరికి ఉంది? ఎవరు కట్టడి చేస్తారు? మీరే కదండి, మీ చేతిలో ఉంది కదా. మీరు వింటం మొదలు పెట్టండి. వింటే అర్థం అవుద్ది. ప్రశ్నలు నేను ముగించక ముందు అడగబాకండి, ముందు అది కూడా నేర్చుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఆ గత ప్రభుత్వం, ఎందుకంటే గత ప్రభుత్వమే దాన్ని పోషించింది. అసలు దానికి ఒక యూనివర్సిటీ పెట్టింది, డిగ్రీలు ఇచ్చింది, వాళ్ళకి రివార్డులు అవార్డులు కూడా ఇచ్చింది. కాబట్టి అది చేయదు, మేము చేయాలనుకుంటున్నాం. వినండి వినండి, ముందు మా కూటమి ప్రభుత్వం దీని మీద సత్వరమైన దృష్టి పెట్టాలి. ఇప్పటికే 90% సోషల్ మీడియా కలుషితం కాకుండా ఆపాం. మిగిలినది కూడా కలుషితంగా కృషి చేయాలి అంటే కట్టడి చేయాలా. ఆ యొక్క యాజమాన్యాలతో ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మిగతా వాళ్ళతో, వాట్సాప్ వాళ్ళతో మాట్లాడి ఇటువంటి చేసే వాళ్ళని పోలీసు నిరంతరం నిఘా పెట్టి వాళ్ళని హెచ్చరించాలి. అవసరమైతే ఆ సంస్థలతో మాట్లాడి వారి యొక్క అకౌంట్లు బ్లాక్ చేయాలి. బ్లాక్ చేయడమే కాదు, వాళ్ళకి మళ్ళీ 1-2 సంవత్సరాల పాటు మళ్ళీ ఆ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఆ పేరుతో వాళ్ళని నిరోధించాలి. ఓకే, జేబురోలు కిరణ్ని అరెస్ట్ చేశారు, వెంటనే పంపించారు. మరి గతంలో మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అరెస్టులు చేయలేకపోతున్నారా, లేకపోతే ఏమైనా లాలోచీలు పడుతున్నారా, లేకపోతే భయపడుతున్నారా? ఇవి ప్రశ్నలు. అవి అరెస్టులు భయపడతలే కదండి. ఈ ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయండి. ఆ ప్రయారిటీస్ పెట్టుకోండి. ఈ సన్నాసుల గురించి మాకెందుకండి? ఈ సన్నాసులు ప్రజల బుద్ధి చెప్పారు, మాకెందుకండి? ప్రజలు చెప్తారు బుద్ధి. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ మా యాంక కూడా అదే రకంగా చూస్తారు. మేము ప్రజలు ఆ రకంగా బాగా చూడకుండా కోసం మా ప్రయారిటీస్ ముందు మేము నిర్ధారించుకున్నాము, వాటి దిశగా వెళ్తున్నాము. అవి సాకారం అవుతూ ఉండగా ఇక పెడతాం. ఈలోపు వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటే సరే, లేకపోతే ఇట్లా రెచ్చిపోయి మాట్లాడితే తీసి బిఎన్ఎస్ చట్టం కింద ఏ రకంగా బొక్కలు పెట్టాలో మాకు బాగా తెలుసు. ఇప్పుడు చాలా మంది పోయారు. చెప్పారు గోరట్ల ఏ పని ఒక ఎంపీగా చేశాడు, ఒక పోలీస్ అధికారిగా చేశాడు. ఏ రకంగా పోలీసు విధులను నిరోధిస్తాడు తెలియదు అతనికి. అది ఎటువంటి నేరమో, అది నాన్ బెయిలబుల్ నేరం తెలియదు అతనికి. ఓకే, ప్రధానమంత్రి స్టో చేయడానికి నాటకాలు ఆల్రెడీ మీడియాల కోసం నాటకం చేస్తున్నాం. చెప్పండి దీపక్ రెడ్డి గారు. ఎమ్మెల్సీ గారు